ఇప్పుడు మీకు కొరియాలో కంట్రీ సైడ్ చూపిస్తాను. సో ఇలా కొండ మీదకి వెళ్తూ ఉంటే మనకి చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ కొరియాలో ఇలాంటివి కనిపిస్తే దగ్గరలో బుద్ధ టెంపుల్ ఉన్నట్టు. Where is the temple? Where is the temple? Where is the temple? ఊర్లో కూడా ఈ టెంపుల్లో కూడా ఫ్రీ వైఫై ఉంది ఫ్రెండ్స్. Oh my God! మీరు గిన కొరియాకి వస్తే హ్యానాక్ స్టే కూడా చేయండి. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. మీరు గిన కే డ్రామాలో చూసే ఉంటారు, రాజులు ఇలానే కూర్చొని తింటారు. ఇలా స్క్విడ్ గేమ్ లో ఆడిన గేమ్స్ అయితే ఉన్నాయి. పెళ్ళి, కొరియన్ వెడ్డింగ్ పెళ్ళి మ్యూజిక్ ఒక సాంగ్ వేసుకోవాలి. ఇంత పెద్ద లైన్ ఎందుకు నించున్నారో తెలుసా ఫ్రెండ్స్? హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి ఇన్ కొరియా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే మీకు కొరియాలో కంట్రీ సైడ్ చూపిస్తాను ఈ బ్లాగ్లో. సో ఇది వచ్చేసి 2 days ట్రిప్. సో మేము కొరియా ట్రావెల్ మేట్ అని ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మేము బుక్ చేసుకున్నాము ట్రిప్. కొరియాలో ఇలాంటి పల్లెటూర్స్కి వెళ్ళాలి అంటే మెయిన్గా మనము ఇలాంటి ట్రావెల్ ఏజెన్సీ ద్వారానే వెళ్ళగలుగుతాము. అంటే మన ఓన్ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, బట్ మనకు ఎగ్జాక్ట్గా లొకేషన్స్ తెలీదు, ఈవెంట్స్ ఎక్కడ జరుగుతాయో తెలీదు. మాకు ఒక పికప్ పాయింట్ ఇచ్చారని చెప్పాను కదా, సో ఆ పికప్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. సో బస్ వచ్చేసింది. మా బస్ బాగుంది ఫ్రెండ్స్, మంచి బస్ వస్తుంది. సో కొరియా పల్లెటూరులో ఇవాళ మా లంచ్. పదండి మనము ఈ కొండ ఎక్కుదాము, పైన టెంపుల్ ఉంటుంది అంట. లెట్స్ సీ. సో ఇప్పుడు మనము కొండ ఎక్కబోతున్నాము. సో ఎక్కే ముందు ఎంట్రన్స్లో ఇక్కడ ఒక షాప్ ఉంది. ఈ షాప్లో అన్ని వుడ్తో చేసినవి అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఈ కొండ ఎక్కబోతున్నాము. ఇంత పెద్ద కొండేం కాదు, చిన్న కొండనే అనుకుంటా. మాకు 1 hour టైం ఇచ్చారు. సో ఈ 1 hourలో మనం కొండ ఎక్కేసి కిందికి వచ్చేసేయాలి. చూడండి, పింక్ పింక్ పింక్. ఇలా కొండ మీదకి వెళ్తూ ఉంటే మనకి చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఈ ఏరియాలో యాపిల్ ఫేమస్. సో మనకు ఎక్కడ చూసినా ఇక్కడ ఇలా యాపిల్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వెళ్ళేటప్పుడు ఇలా ఇక్కడ పండించిన ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనము ముసక్సా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇదంతా టెంపుల్, స్టిలా డైనస్టీ. ఇక్కడ ఏదో ఆఫీస్ లాగా ఉంది. అండ్ దీని లోపలికి కుక్క పిల్లలు ఏవేలో లేవు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. మీకు ఇక్కడ కొరియాలో ఇలాంటివి కనిపిస్తే దగ్గరలో బుద్ధ టెంపుల్ ఉన్నట్టు. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. సో ఇంకా లోపలికి వెళ్దాం మనం. అండ్ ఇంకొక ఎంట్రన్స్ ఫ్రెండ్స్, మెయిన్ టెంపుల్ ఇది కాదు, ఇంకా నడవాలి. వీళ్ళు మనకి కనిపించారు అంటే ఇదే మెయిన్ ఎంట్రన్స్. రక్షక భటులు. ఇంకా నడవాలి ఫ్రెండ్స్. అయ్యో రామా, మళ్ళీ స్టెప్స్ ఎక్కాలా. వేర్ ఇస్ ద టెంపుల్? ఇంకెంత దూరం. అయ్యో, ఏంటి టెంపుల్స్ అన్ని కొండ మీద ఉంటాయి. దైవ దర్శనం కావాలంటే ఆ మాత్రం ఎక్కాలండి. నమ్మొచ్చింది, మళ్ళీ స్టెప్స్ ఎక్కాలి. Where is the temple? Where is the temple?
Where is the temple? Meenamma, where is the temple? बस 300 सीढ़ी चढ़ते पहुंच जाएगी 300. వచ్చేసాం ఫైనల్గా. ఇంత ఈ బ్యూటిఫుల్ టెంపుల్కి గా ఉంది ఎప్పుడు రాలేదు. ఇంత బ్యూటిఫుల్ గా ఉంది చూడు. ఇది శిలా డైనస్టీ టైంలో బిల్డ్ చేశారు. ఇది వచ్చేసి పగోడా. ప్రతి బుద్ధ టెంపుల్ దగ్గర ఉంటుంది. మన దగ్గర ధ్వజస్తంభం ఎలానో ఇక్కడ బుద్ధ టెంపుల్కి ఇది అలా ఇంపార్టెంట్. ఊర్లో కూడా ఈ టెంపుల్లో కూడా ఫ్రీ వైఫై ఉంది ఫ్రెండ్స్. అసలు నెట్వర్క్ వస్తుందో లేదో కూడా డౌట్, ఎందుకంటే అన్ని కొండల మధ్యలో ఉంది ఇది. కొండ మీద కొండ. ఇంకా టెంపుల్ కూడా రావట్లేదు. వెళ్దాం రెడ్డి. వెళ్దాం పద. ఈ డ్రమ్ కొట్టేవాళ్ళు అప్పట్లో, ఇప్పుడు ఆపేశారు, ఎంట్రీ లేదు. స్పెషల్ డేస్ లో కొడతారు. నిన్ననే బుద్ధుడు బర్త్డే, సో మేము నెక్స్ట్ డే వచ్చాం ఫ్రెండ్స్ విష్ చేయడానికి. నేను ఎక్కడికి పో అంటే ఎక్కిపిస్తాను ఫ్రెండ్స్, ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చింది టెంపుల్. అండ్ ఇక్కడ క్యాండిల్స్ పెడతారు ఫ్రెండ్స్, దీపంతాలు. అండ్ ఫైనల్గా టెంపుల్ వచ్చింది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. కింది నుంచి పైకి వచ్చే వరకు ధూళి తీరిపోయింది, బట్ పైకి వచ్చాక వ్యూ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వర్త్ అన్నట్టు అనిపిస్తుంది. మనకి ఇంకా టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. పదండి ఇంకా కొండ దిక్కుంటా మన కిందికైతే వెళ్దాం. అదేంటో తెలుసా, టెంపుల్ కాదు ఇది వాష్రూమ్. ఇక్కడ అన్ని ఇలాంటి హ్యానాక్ స్టైల్లోనే ఉన్నాయి. మొత్తం గ్రీనరీతో భలే ఉంది. ఎలా అనిపించింది టెంపుల్? చాలా బాగుంది. బుద్ధుని స్టాచ్యూ బాగుంది. నిజంగా మనం చాలా బుద్ధ టెంపుల్స్కి వెళ్ళాం, కానీ ఇలాంటి బుద్ధ స్టాచ్యూ మనం ఎక్కడ చూడలే కదా. ఈ బుద్ధ స్టాచ్యూ చాలా యూనిక్గా చాలా బాగుంది. తక్కువ చూసాం, ప్లేసెస్ చూసాం, బాగుంది. బట్ ఇది చాలా పెద్దగా ఉంది ఇక్కడ. Gold బాగుంది, గోల్డెన్ బుద్ధ బాగుంది. ఇంకా టెంపుల్ చూసేసుకొని కిందికి అయితే వెళ్తున్నాము. కిందికి వెళ్ళి ఇంకా లంచ్ చేద్దాము. కొరియన్ ఫుడ్ తినబోతున్నాము. ఈ టెంపుల్ ఫుడ్ ఐ థింక్ నాకు తెలిసి బిబింబాబ్ ఉంటుంది అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఇక్కడ ప్యూర్ వెజ్ ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర. హత్యాకు తీసుకుంటున్నాము. లోపల నట్స్ స్వీట్గా ఉంటుంది, షుగర్ అన్ని కలిపి. ఓకే సార్, సో మేము ఒకటి తీసుకుంటున్నాం. యా సామిదా బాగుంది. కొరియన్ హత్తాక్ స్వీట్గా ఉంటుంది. బాగుందా? ఇదే కొరియన్ రెస్టారెంట్. సో ఈ కొరియన్ రెస్టారెంట్లో మనం ఫుడ్ తినబోతున్నాము. గెస్ చేయండి ఏముంటుందో. సో బిబింబాబు ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఎగ్, ఆకులు, ఏర్లు, స్ప్రౌట్స్, రాడిష్ అండ్ రైస్, చిన్న ఫిషెస్, బఠానీలకు ఉంటాయి, మిర్చి, టోఫుసు, ఇది ఒక సలాడ్, మిర్చి. ఇవి మా లంచ్. చిల్లీ పేస్ట్ కలపాలి. ఎలా ఉంది? సో
ఇంకా మనమైతే లంచ్ చేసేసాము. ఏంటక్క మీరు ఎప్పుడు అదే తింటారా అని అనకండి, ఎందుకంటే ఇక్కడ అదే అవైలబుల్ ఉంది. టెంపుల్ సైడ్ కొంచెం విలేజ్ సైడ్ వస్తే ఇలాంటి ఫుడ్డే ఉంటుంది. సో మనకు ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. సో ఇంకా అదే తినగలుగుతాము, మనం అదే తింటాము. సో ఇంకా తినేసి నెక్స్ట్ మేము ఏ ప్లేస్కి వచ్చాము అంటే పుంగి మార్కెట్ అయితే వచ్చాము. పుంగి ఇంసం మార్కెట్. ఇక్కడ జిన్సన్ చాలా ఫేమస్. జిన్సన్ అంటే వేర్లు కింద మొదల్లో ఉంటాయి. ఈ జిన్సన్ ఈ ఏర్లు హెల్త్కి చాలా మంచిది అంట. ఇక్కడ చాలామంది కొరియన్స్ తింటూ ఉంటారు. మేము ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ జిన్సన్తో చాక్లెట్, టీ చాలా తయారు చేస్తారు. సో ఈ జిన్సన్ మార్కెట్లో మొత్తం అన్నీ ఇవే. కొంచెం తింటే కొంచెం బిట్టర్గా ఉంటుందంట, చేదుగా, బట్ హెల్త్కి చాలా మంచిది ఈ జిన్సన్. హనీలో యాడ్ చేసుకొని తింటారు ఇది ఏర్లు. అండ్ ఇక్కడైతే ఈ ఏరియా చాలా ఫేమస్ జిన్సన్కి. సో మనకి ఎక్కడ చూసినా కానీ ఇలాంటి చెట్లు ఏర్లు కనిపిస్తాయి. క్యూరియాసిటీకి వీళ్ళు పిలిచి మరీ ఇచ్చారు కొనమని. సో ఫస్ట్ అయితే టేస్ట్ కోసమని ఇచ్చారు. ఇది తింటే చాలా బిట్టర్గా ఉంది, చేదుగా ఉంది. ఇంకొక షాప్ ఉంది. అండ్ ఈ జిన్సన్ ఇలా స్టోర్ చేస్తారు వాటర్లో. అండ్ ఈ వేర్లతోనే ఇలా ఫ్లవర్స్ చేశారు. హలో గైస్, ఇప్పుడు నెక్స్ట్ మనము యాంగ్జూలో ఒక హ్యానాక్ విలేజ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ స్కాలర్స్ ఫెస్టివల్ జరుగుతుంది. సొన్బి పదండి, ఫ్రీ ఎంట్రీ, ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. లోపలికి వచ్చాక చూస్తే మొత్తం కొరియన్ ట్రెడిషనల్ ఇల్లులే. నాకు మాత్రం ఇల్లు చూసినప్పటి నుంచి ఒక ఇల్లు తీసుకెళ్ళి ఇండియాలో కట్టుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. హ్యానాక్ విలేజ్. క్యాట్. ఇందులో గిఫ్ట్ షాప్ కూడా ఉంది. సో మనం గిఫ్ట్స్ కావాలనుకుంటే ఇందులో కొనవచ్చు. అండ్ ఇక్కడ మనము కొరియన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ మనము రెంట్కి తీసుకొని వేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇలా కొరియన్ ట్రెడిషనల్ హ్యాండ్బుక్ అయితే ఉంది. అండ్ దీని టైమింగ్స్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకు కూడా భలే క్యూట్గా ఉంది ఈ హ్యాండ్బుక్. ఇక్కడ కొరియాలో ఫస్ట్ బర్త్డే అప్పుడు, మ్యారేజ్ టైం అప్పుడు కంపల్సరీ ఇలాంటి హ్యాండ్బుక్స్ అయితే వేసుకుంటారు. గైస్ ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి బొమ్మలు. క్విడ్ గేమ్లో ఆడిన గేమ్స్ అయితే ఉన్నాయి, ఆడుతున్నారు. ఇక్కడ సున్బి వరల్డ్ అంట. లెట్స్ గో. ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు ఫ్రెండ్స్. డ్రామాలో చూసే ఉంటారు, రాజులు ఇలానే కూర్చొని తింటారు. ఇలాంటి పెద్ద టేబుల్ వేసుకొని ముందట ఫ్రూట్స్, ఫుడ్, నూడిల్స్, రైస్ ఇలాంటి ఆల్రెడీ చూసే ఉంటారు కే డ్రామాలో. సో ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. కానీ ఇవన్నీ రియల్ కాదు. ఇదేంటి తెలుసా, కాలిగ్రఫీ. సో ఇక్కడ ఏవో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సో మేమందరం అయితే ఇక్కడ కూర్చున్నాము. అందరం గ్రీన్ కలర్ హ్యాట్ అయితే వేసుకున్నాము, బాగుంది ఈ హ్యాట్ కూడా. అండ్ ఇక్కడ చూడండి అందరు కొరియన్ హ్యాండ్బుక్ అయితే వేసుకున్నారు. ఇక్కడ మనకు టైం లేకుండే అందుకే వేసుకోలే. నిజంగా జోకర్ లెక్కనే ఉన్నాడు. అరే భలే ఉన్నారు కదా వీళ్ళ డ్రెస్సింగ్ అయినా, వీళ్ళ హెయిర్ స్టైల్ అయినా. ఈ డాన్స్ చూస్తుంటే నాకు యాన్యువల్ డే గుర్తొస్తుంది ఫ్రెండ్స్. మా స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఇలానే చేస్తాం. దీని పేరేంటి తెలుసా ఫ్రెండ్స్, రాగి. ఇవైతే ఇంకా ఓల్డ్ హ్యానాక్స్, సేమ్ మన గుడిసెల్ లెక్కనే ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ కొన్ని ట్రెడిషనల్ గేమ్స్ ఆడుతున్నారు.
ఇక్కడ ఇంకోటి ఉంది, దీని పేరేంటి? బొక్కి. బొక్కి క్యూట్ ఉంది ఇది. ఇది పర్సమం, గార్లిక్ ఇవన్నీ ఇలా ఎండబెడతారు. మిర్చీస్. డాడీ ఎక్స్పీరియన్స్. సో వీళ్ళ ఓల్డ్ కల్చర్ ఇంకా ప్రిజర్వ్ చేస్తున్నారు. ఈ విలేజ్ చాలా పెద్దది, సో మొత్తం తిరగచ్చు. కానీ ఫుల్ ఎండ కొడుతుందని చెప్పి మేము ఎక్కువ తిరగట్లేదు, కొంచెం తిరిగాము. అండ్ ఇక్కడ ఏదో ఉంది, డ్రింక్సా షాప్ ఉంది, కేఫ్ ఉంది ఇక్కడ. ఎంత బాగుంది విశాలంగా ఇల్లు నిజంగా. ఇక్కడైతే కూర్చున్నాను, నిజంగా చాలా చల్లగా ఉంది. బయట అయితే ఫుల్ ఎండ వేడి ఉంది. ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఫ్రెండ్స్ ఆడుకుందాం మంచిగా. మొత్తం ఈ హ్యానాక్ విలేజ్ మొత్తం తిరిగేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము. కొన్ని పర్ఫార్మెన్స్ కూడా జరిగాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా డ్యాన్స్ చూస్తూ ఉంటే నాకు మాత్రం నా స్కూల్ డేసే గుర్తొచ్చాయి. యాన్యువల్ డే ఉన్నప్పుడు ఇలానే చేసేవాళ్ళము. ఆ స్కూల్ డేస్ అయితే మిస్ అవుతున్నాను, బట్ థ్యాంక్స్ గుర్తు చేసినందుకు. సో ఇంకా రిటర్న్లో అయితే మేము వెళ్తున్నాము ఇప్పుడు. గైస్ ఇక్కడ చూడండి, ఇంకొన్ని హ్యానాక్స్ అయితే ఉన్నాయి, ట్రెడిషనల్ ఇల్లులు చాలా బాగున్నాయి కదా. మీరు గిన కొరియాకి వస్తే హ్యానాక్ స్టే కూడా చేయండి, చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. మీకు ముఖ్యంగా సమ్మర్లో. మేము లాస్ట్ ఇయర్ అయితే చేసాము హ్యానాక్ స్టే, బాగుండే. మేము ఒక మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాము. అండ్ ఈ మ్యూజియం మీకు బయట నుంచి చూపిస్తున్నాను. అండ్ ఈ వర్షంలో ఈ హ్యానాక్ చాలా బాగుంది బయట నుంచి అయితే. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడు. ఆ టైంలో ఇక్కడ ఫుడ్ తింటున్నారు, ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, వీళ్ళు వాటర్ తీసుకొస్తున్నారు. అక్కడ చేపలు ఒకరు కూర్చున్నారు, వీళ్ళు బాక్సింగ్ చేస్తారు. వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఓహో పెళ్ళి కొరియన్ వెడ్డింగ్ పెళ్ళి. వీళ్ళు ఎక్కడ పెళ్లి చేస్తుంటే మంట అయితే తింటారు. అక్కడ మంచి తాగుడు కూర్చుంటాడు, అక్కడే కూర్చున్నాడు. ఇక్కడ అప్పట్లో ఎవరైనా చనిపోతే ఇలా ఊరేగింపు చేస్తారు. ఇప్పట్లో అయితే ఇలాంటి ఊరేగింపు అయితే నేను చూడలేదు, కానీ ఇది వాళ్ళ ట్రెడిషనల్. సో ఈయన ఫోటో వేసుకొని ఏడించుకుంటూ వెళ్తుండు. అండ్ అక్కడ వాళ్ళు వేరే వాళ్ళు. సో ఇలా ఊరేగింపు వెళ్తారు. చూడండి ఎంత బాగుంది ఈ ఇల్లు. కోడి పిల్లలు, 2 కుక్క పిల్లలు అండ్ వాళ్ళ అమ్మ, పిల్లలు ఆడుకుంటున్నారు. చాట అండ్ కొరియన్ ఇల్లు. అండ్ వీళ్ళు దొంగలు అనుకుంటా. పొలంలో తింటున్నారు. గేమ్ ఫుడ్ అనుకుంటా. 2 కోడి పెట్టెలు, వాటికి డ్రెస్ చేశారు. అట్లా చేపలు పడుతున్నారు ఫ్రెండ్స్. చేపలు పొలంలో నారు వేసుకుంటా, పాటలు పాడుకుంటా నారు వేస్తారు పొలంలో. ఇది హన్బుల్ లిటరేచర్ హౌస్. ఇక్కడ చూడండి ఈ లొకేషన్. ఎంత వాకింగ్ ట్రాక్ ఉంది అక్కడ. మనం దాని దగ్గర కూడా వెళ్ళొచ్చు, బట్ మనకు టైం లేదు. పైగా వర్షం పడుతుంది, కానీ ఈ వర్షంలో ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మ్యూజిక్ ఒక సాంగ్ వేసుకోవాలి. ఈ ఏరియాకి ఒకసారి వచ్చాం కదా, గుర్తుందా? మనం అప్పుడు ఏం తిన్నాం? బిబింబాబ్. ఇక్కడ మళ్ళీ బిబింబాబ్ ఫేమస్. సో బిబింబాబ్ తిన్నాము. అండ్ ఇప్పుడైతే ఇలా ఏరియా మొత్తం చూసుకుంటా వెళ్తున్నాము. చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ స్ట్రీట్ చాలా కలర్ఫుల్గా ఉంది. డాటర్ అండ్ మామ్ బ్లూ కలర్. ఎంత క్యూట్గా ఉన్నారు ఇలా. మొత్తం ఇక్కడ కొరియన్ ట్రెడిషనల్ హన్బుక్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్, ఒక్కొక్క వెరైటీ. నేను ఇలా అందరూ ఫొటోస్ అలా దిగుతూ ఉన్నారు. చాలా క్రేజీగా ప్రిటీగా ఉన్నాయి. ఇంత పెద్ద లైన్ ఎందుకు నించున్నారో తెలుసా ఫ్రెండ్స్? ఇక్కడ ఏదో షాప్ ఉంది, ఈ షాప్ కోసం ఇంత పెద్ద లైన్ ఉంది. ఈ ఆక్టోపస్ చాలా ఫేమస్ ఇక్కడ, కానీ లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ అయిపోతుంది మనకు టైము. మనకు 1 అవరే ఇచ్చారు. మనం రెంట్కి తీసుకొని కూడా మొత్తం తిరగచ్చు.
2 సార్లు వచ్చాము, బట్ 2 సార్లు ఇలా హడావిడిలోనే ఉన్నాము. హన్బుక్ అయితే వేసుకోలేదు. ఇంకోసారి కంపల్సరీ రావాలి, అప్పుడు మంచి ట్రెడిషనల్ హన్బుక్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ ఏరియా చాలా ఫేమస్ హన్బుక్కి. అండ్ చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ కూడా. ఇది బుట్ట బొమ్మల లెక్కనే ఉంటారు. ఇక్కడ పిల్లలు ఆడుకుంటే ఉన్నారు. పిల్లలతో ఒక చిన్న యాక్టివిటీ ఇక్కడ. గేమ్స్. ప్యాలెస్కి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒకరికి 3000, సో ఇద్దరికి 6000. సో ఇంకా లోపలికి వెళ్దాం. ఇది ఒక టికెట్. సో ఇలా చెక్ చేసి లోపల పంపిస్తాం. లోపల గ్రీనరీ మాత్రం అదిరిపోయింది, చెట్లు బాగుంది. అండ్ ఇక్కడ బ్యాంబూ స్టిక్స్ అనుకుంటా, బ్యాంబూ చెట్లు. ఇక్కడ ఎప్పుడు వచ్చినప్పుడల్లా జనాలు ఉంటూనే ఉంటారు, ఇక్కడ ఫొటోస్ దిగుతారు. ఓ లోపలికి వెళ్దాం అనుకున్నా, బట్ ఇక్కడతో ఆగిపోవాలి ఎందుకంటే కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. సో లోపల అయితే వర్క్స్ జరుగుతున్నాయి. ఈ గేట్ భలే ఉంది అసలు, డోర్. ఇది కిచెన్ ఏరియా. అండ్ ఇక్కడ చూడండి ఓల్డెన్ డేస్లో వాడిన కొన్ని బౌల్స్, గిన్నెలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది పొయ్యి ఫ్రెండ్స్, పొయ్యి. ఇక్కడ చూడండి కపుల్ హ్యాండ్బుక్స్, ఫ్యామిలీ హ్యాండ్బుక్స్, బ్లూ కలర్ బాగున్నాయి. అండ్ ఇక్కడ పర్పుల్ కలర్ వేసుకుంది ఒక అమ్మాయి. అండ్ ఇక్కడ కూడా కూర్చున్నారు. అండ్ అక్కడ కూడా మనకి కనిపిస్తుంటారు. ఇప్పుడు అవన్నీ ఇల్లులే ఫ్రెండ్స్. మీరు చాలా కే డ్రామాస్లో చూసే ఉంటారు. ఓల్డెన్ 6 జోసన్ డైనెస్టీ, సిలా డైనెస్టీ టైంలో జరిగే కే డ్రామాస్ అన్నీ ఇలాంటి హ్యానాక్స్ ఉన్న ప్లేస్లోనే జరుగుతాయి. ఇలా ఊరికొక విలేజ్ ఉంటుంది, ఇలా హ్యానాక్ విలేజ్. సో ఇది పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎప్పుడు జనాలు వస్తూనే ఉంటారు. కొన్ని ఐసోలేటెడ్ ఏరియాలో జనాలు రావు కదా, అక్కడ వెళ్ళి షూట్ చేసుకుంటారు అనుకుంటా. పదండి ఇంకా మనం బయటికి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక పెద్ద చర్చ్ ఉంది. వావ్, బిగ్ చర్చ్. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే ఒక మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ జొంజులోనే నంబు మార్కెట్ ఉంటుంది, చాలా ఫేమస్. లాస్ట్ టైం వచ్చాము, ఇక్కడంతా చాలా స్ట్రీట్ ఫుడ్ ఉండే. సో మళ్ళీ ఫుడ్ ఏమైనా తిందామా అని చెప్పి ఈ మార్కెట్కి వస్తే చూడండి అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఏవో కొన్ని షాపులు మాత్రమే ఉన్నాయి. మనం ఏమన్నా దొరుకుతుందో లేదో చూద్దాం. మన ఫుడ్ కావాలి అంటే ఈ చాటలు చూపిస్తుంది ఫ్రెండ్స్. స్పూన్స్ బాగున్నాయి. క్యాప్స్ ఏమైనా కొందామా? షాపులన్నీ బంద్ ఫ్రెండ్స్. మేము వస్తున్నామని చెప్పి షాపులన్నీ బంద్ చేసి, లేకుంటే ఇవి హాలిడే టైంలో మేము వచ్చామో తెలీదు. అన్ని షాపులు బంద్. లాస్ట్ టైం ఈ స్ట్రీట్ అంతా కలర్ఫుల్గా ఫుల్ ఫుడ్ ఉండే, అసలు కొంచెం కూడా స్పేస్ లేకుండే. ఇప్పుడేమో మొత్తం ఖాళీగా ఉంది స్పేస్, జనాలు కూడా లేరు. వీళ్ళు కూడా మా లాగానే వచ్చారనుకుంటా ఫుడ్ కోసం. సో బ్రెజిల్స్ ఫ్రైస్, ఇక్కడ ఫ్రైస్ చాలా ఫేమస్. సో మేమైతే ఆర్డర్ ఇచ్చాము. ఇవి ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, దాంట్లో డిఫరెంట్ మైనీస్ అవన్నీ ఇస్తారు. సో 8000 కొరియన్ వాన్స్ పడింది. సో మా కోసం వెయిట్ చేసి మనది ఏది ఎందుకు ఆర్డర్ చేసిందంటే అది చూడడానికి బాగుందని చేసి, చూడడానికి బాగుందని ఆర్డర్ పెట్టారు. అందరు తినుకుంటూ పోతారు, మనం ఎందుకు కొనొద్దు అని కొన్నాం. బాగుంది. మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్. సో యాక్చువల్గా ఈ జంజు ప్లేస్ ఇలా 1 hour 2 hours ఎంజాయ్ చేసి అస్సలు సరిపోదు. 1 day కంప్లీట్గా స్పెండ్ చేయాలి. అప్పుడు మనం కొరియన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా వేసుకొని మంచి ఎక్స్ప్లోర్ చేయవచ్చు. నెక్స్ట్ టైం కంపల్సరీ ఇలా ఇక్కడ 1 day స్పెండ్ చేసేలాగా చూస్తాము. మొత్తం మనం అన్నీ చూసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మీరైతే ఎండ్ వరకు అయితే చూసారు కదా. సో ఎలా అనిపించింది ఈ వీడియో? ఈ వీడియోలో మీకు నచ్చిన పార్ట్ ఏంటో కూడా నా కమెంట్ సెక్షన్ అయితే చెప్పండి. సో ఇలాంటి కొరియా వ్లాగ్స్ కోసం వెంటనే నా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మెయిన్గా హైప్ బటన్ అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. I just had to let you know you're